బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. తప్పులు చేయడం సమర్థించుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎప్పుడో తేలిపోయిందన్నారు. అయినా చంద్రబాబు లోకేష్లపై నిందలు మోపడం దుర్మార్గమన్నారు. జోగి రమేష్ ఒక బచ్చ అని ఆయన గురించి ఆలోచించడం చేయడం చంద్రబాబుకు అవసరం లేదని తెలిపారు. కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ మన అరటికాయ బండి కాడికి వెళ్ళి అరటికాయ తింటే గూగుల్ పే ఉంది, మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్తే ఫోన్పే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాప్, ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపులకి గూగుల్ పేలు ఫోన్పేలు లేవు. అంటే క్యాష్ కావాలి. ఈ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాలి. అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దొంగ వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడన్నా కల్తీ మద్యం పట్టుబడిందా? ఈ కల్తీ మద్యం పట్టుబడి బయటికి లాక్కొచ్చింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అక్కడ ఎవరున్నారు, ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అవి ఏం చూడకుండా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంలో పోటీ చేసినా సరే మేము నిజాయితీగా అక్కడికి వెళ్ళారు, అరెస్ట్ చేశారు. చేయగానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ఈ వెనక తర్వాత తెలిసింది మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే, మీ ఎలక్షన్ డేలో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా బిజీగా ఉన్నారు, కొంతమందికి పొరపాటున అక్కడక్కడ తెలుసో తెలియకో టిక్కెట్లు ఇచ్చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ అందులో వాళ్ళు ఎమ్మెల్యే అయినా సరే మనకు